హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ వ్లాగ్స్. సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగాలి. పది బెండకాయలు కట్ చేశానండి. ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక 2 ములక్కాడలండి. ఒక అరటికాయ కూడా కట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తగినంత గల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టాలి. ఆయిల్లో ఇవన్నీ మగ్గాలండి. అలాగే నేను ముందుగా కట్ చేసి ఉంచిన 3 టమాటోస్ కూడా వేసాను. ఈ టమాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి స్లోగా మగ్గిపోతాయండి. అవన్నీ కూడా మూత పెట్టి ఉంచేయచ్చు. అయిపోయిందండి, మగ్గాయి. కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలండి. సిమ్లో ఉంచుకుంటే అవే ఉడుకుతాయి. అయిపోయిందండి, ఉడికింది. ఇప్పుడు చింతపండుకు బదులు మామిడికాయ వాడుతున్నాను. చెక్కు తీసుకుని ఎంత సరిపోతుందో అంత తురుముకుంటున్నానండి. ఈ తురుమును తీసుకుని వేసుకోవాలి. నేను వేసేసానండి. తురుము వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ మామిడికాయ పులుపు అంతా కూరకంతా పట్టాలి కదండి. అందుకని కొంచెం నీళ్ళు వేసుకుంటే నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి. చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.